రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సచివాలయ సిబ్బంది బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సచివాలయ సిబ్బంది బదిలీల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ శనివారం సాయంత్రంతో బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. మొత్తం 6 విభాగాలలో 400 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, అర్హతలను సర్వీసును పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధికారులు హాజరైనట్లు తెలిపారు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ నిబంధనల మేరకు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అందరు కమిషనర్స్ ఇందులో మెంబర్స్గా ఉంటారు. ఆధ్వర్యంలో మన అర్బన్ సెక్రటేరియట్స్ 6 కేటగిరీస్ ఆఫ్ సెక్రటరీస్కి కౌన్సిల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా మనం సచివాలయాల రేషనలైజేషన్ చేసిన తర్వాత వేకెన్సీస్ ఫిల్ చేయడము, మరియు 5 years అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ వేకెన్సీస్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా ఆప్షన్ ఫామ్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ మేరకు మనము అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ మేరకు ఆప్షన్స్ మేరకు కాన్ఫ్లిక్ట్ వస్తే మెరిట్ కానీ సర్వీస్ కానీ కన్సిడర్ చేసి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ డెసిషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పారదర్శకంగా సచివాలయ సిబ్బంది ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫారం మేరకు మొత్తం అరౌండ్ 1208 మెంబర్స్ ఈ రోజు రేపు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయబోతున్నారు. వాళ్ళందరూ కూడా బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాము. ఆ ప్రక్రియలో ఆర్టీసీ వారికి సమర్పించడం కూడా జరుగుతుందని తెలియజేస్తాము.